అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అయిన వాళ్ళకంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట గజ్జె గల్లుమన్నదో తాలూకా రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ స్వాగతం. ముందుకు వెళ్ళబోయే ముందు ఈరోజు చిత్రగారి పుట్టినరోజు, కేఎస్ చిత్రగారి పుట్టినరోజు. సో మా ఛానల్ తరఫున, మా జట్టు తరఫున ఆవిడకి హార్దిక శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆవిడ నిండు నూరేళ్ళు చక్కగా ఆరోగ్యంగా జీవించాలని, చక్కగా పాటలు పాడి అద్భుతమైన పాటలు మన అందరినీ కూడా అలరించాలని, ఆవిడకి ఇంకా ఎన్నో గొప్ప గొప్ప ప్రతిభ అవార్డులు, ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా రావాలని కోరుకుంటూ ఈ పాట రెండో భాగాన్ని మొదలు పెడుతున్నాను. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎట్లా అంటే చరణం మధ్యలో ఉన్నాం, అంటే ఒక 2 లైన్లు అయ్యాయి. బాలుగారు పాడతారు, మళ్ళీ చిత్రగారు కూడా అదే రిపీట్ చేస్తారు. అక్కడి నుంచి రావాలి. కార్డ్స్ ఉంటాయి, అయితే వాయించేసిన తర్వాత చెప్తాను కార్డ్స్. నీ సరి మమ పప ని ప సారీ నీ సరి మమ పప ని ప మరి మా నుంచి రీస్లైడ్. మరి మా పాపని నీ అది నీ నుంచేమో మా స్లైడ్. ని సరి రి ని ని సారీ సరి రి ని ని మళ్ళీ పాడతాను చూడండి. ని సరి మమ పప ని ప మరి మరి మా పప ని 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 ప మ ప ని స సరి రి ని ని స. ఇది మొత్తం ఫ్రేజ్ చూద్దాం. సారీ, మళ్ళీ చూద్దాం. అనగానే అక్కడి నుంచి అనుపల్లవి బాణి మనకు తెలుసు. అయిందా? అయితే ఈ వెనకాల అని బాలుగారు పాడుతున్నప్పుడు ఆ లైన్ వెనకాల స్ట్రింగ్స్ ఆబ్లిగాటో ఇచ్చారనమాట. ఎలా అంటే అది ఇవి విడివిడిగా వస్తాయి ఈ నోట్స్. అని వచ్చి పైన పాడలేకపోతున్నాను, అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ప ని సరి మా ప స్లోగా వస్తుంది, ని సరి మా ప ని సరి అది చాలా ఫాస్ట్గా వస్తుంది. రన్ అనమాట. ఇదంతా స్ట్రింగ్స్ ఆబ్లిగేటో అంటారు, అంటే పాట వెనకాల వచ్చేటువంటి పోర్షన్. ఓకేనా? సో ఇప్పుడు అనుపల్లవి బాణి ఇందాక చూపించాను, చిత్రగారు అక్కడి నుంచి అనుపల్లవి బాణి పాడతారు. అదే మధ్య పల్లవిలో బాలుగారు పాడినటువంటి ఒక సంగతి ఇప్పుడు చూద్దాం. ఆహా, అది సంగతి. మా నుంచి రీస్లైడ్.
ఇక్కడ సంగతి పడారు. మామూలుగా ఏంటది రేమ సరి అని వస్తుంది మామూలుగా. అయితే ఇక్కడ అని ఇచ్చారు సరిమ సరి స. అంతే. ఇక్కడి నుంచి మనకి మూడవ సంగీతం స్టార్ట్ అవుతుంది. ఇది సంతూర్తో వస్తుంది. సంతూరు తర్వాత స్ట్రింగ్స్ కాంబినేషన్. ఆ చివార్ని వచ్చినటువంటి మా ఉంది కదా, అది మాత్రం స్ట్రింగ్స్లో వస్తుంది అనమాట. ఈ స్థాయిలోనే మా ప ప స ప ప స మ మ స మ మ స ప ప స ప ప స మ. ఇది మొత్తం 2 సార్లు. మళ్ళీ చూద్దాం. అక్కడ మళ్ళీ స్ట్రింగ్స్. అయితే నాకు ఎందుకో అంటే కొంచెం సూక్ష్మంగా వింటాను నేను. విన్నప్పుడు నీ 2 ఉందా అనిపించింది అక్కడ. అంటే వెనకాల బేస్ కూడా ఇచ్చారు. స్ట్రింగ్స్ మీదే బేస్ నోట్స్ వస్తాయి. బేస్ సా పా రి ఈ 3 అయితే ఖచ్చితంగా వినపడుతున్నాయి. నీ 2 కూడా టచ్ అయింది. మరి అది కావాలని వేశారా లేకపోతే ఒక్కచోట పొరపాటున అలా రికార్డ్ అయిందా మనకు తెలియదు. దయచేసి వాయించిన వాళ్ళని నేను తప్పు పడుతున్నాను అనుకోకండి. నాకు అలా వినిపించింది. అది కావాలనే కంపోజ్ చేసి ఉండొచ్చు లేదా పొరపాటున వచ్చి ఉండొచ్చు. పైగా అది ఎక్కడ ఇబ్బెట్టుగా లేదు వినడానికి. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకు అలా వినపడింది. జస్ట్ విన్నట్టుగా చెప్పడమే నా డ్యూటీ, ఏమేమి స్వరాలు వినపడ్డాయి అనేది. సో సాని పది అని వెనకాల నాకు బేస్ నోట్స్ వినిపించాయి అంతే. ఇక్కడి నుంచి ఒక చక్కని ఫ్లూట్ బిట్ అది చూద్దాము. ఇక్కడి నుంచి మనకి మళ్ళీ గావన్ అంటే శుద్ధ ధన్యాసి అని చెప్పడం లేదు, కానీ గావన్ ఉపయోగించి మరి మైనర్ స్కేల్లో అయితే లేదు, గావన్ ఉపయోగించారు ఈ ఫ్రేజెస్ అన్నిట్లో కూడా. అట్లా అనుకోవచ్చు. సని సప సని సప పని సగా సని. ఇవి ఫస్ట్ నోట్స్ ఫ్లూట్లో. అవి గమకాలు గమనించారు కదా. ఆ మధ్యలో సా 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 అనేది మళ్ళీ సంతూర్ అన్నమాట. పని పాప పని పాప అవి ఫ్లూట్ నోట్స్. అర్థమైంది కదా. ఈ సా 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 అనేది సంతూరు. గావన్ మళ్ళీ అయిందా. తర్వాత కోరస్ మీద కోరస్ ఎట్లా ఇచ్చారంటే మళ్ళీ అంత గావన్నే ఉంటుంది ఈ కోరస్ నోట్స్లో కూడా. పని పమ ప ప ప పని పమ ప ప ప ప గ గ గ స స స ప. వినపట్లేదు కదా, కొంచెం పెంచుకుందాం వాల్యూమ్. అర్థమైంది కదా. సా నుంచి పా స్లైడ్. ఇది 2 సార్లు వస్తుంది. 2 సార్లు వాయిస్తున్నాను.
తర్వాత ప ప ప స ని స ప ప ప గ రి గ. తర్వాత స స స ప మ ప ప స ని స పైన పాణి మ పాణి మా ప గ మ రి గ. సో నాకు మరి ఈ స్వరాలన్నీ కలిపి చూస్తుంటే పుష్పలతికేమో అనిపించింది. ఎందుకంటే స రి గ మ ప ని స అంటే మధ్యమావతిలో గావని కూడా వచ్చిందంటే అది పుష్పలతిక అని చెప్పేయడానికి లేదు. అన్ని స్వరాలు కరెక్ట్గా వాడితేనే రాగం. బట్ ఇక్కడ పుష్పలతిక మెట్లు వాడినట్టుగా నాకు అనిపించింది అక్కడక్కడ అంతే. సో అది మొత్తం మన కోరస్ బిట్ ఒకసారి మొత్తం ప్లే చేస్తాను. ఫ్లూట్ బిట్ అయిన తర్వాత మొదలవుతుంది ఇది. సూపర్ సూపర్ సూపర్. ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకా రెండో చరణం మొదలవుతుంది అనగా మళ్ళీ మొదటి చరణం ముందు ఎట్లయితే ఇచ్చారో మరింబా మీద డి షార్ప్ మైనర్లో నోట్స్ మళ్ళీ అదే బిట్. అంతే. అక్కడి నుంచి రెండో చరణం. రెండో చరణంలో మెట్లు బాణి అంతా మొదటి చరణంలాగే అయితే కొన్ని సంగతులు పాడారు ఎస్పీబీ గారు, చిత్ర గారు. అవి చూసేద్దాం. చూసేస్తే ముగించేసేయచ్చు ఈ పాట. రెండో చరణంలో అదంతా అయిపోయింది అన్నారు బాలుగారు. సరి సని బని ఓకేనా, ఇదొకటి. ఇక ఆఖరి పల్లవి అంటే ఇది అనుపల్లవి బాణినే, బట్ చరణంలో ఉంటుంది కాబట్టి చరణం అని చెప్పాను. ఇప్పుడు ఎండ్ పల్లవి, ఆఖరి పల్లవిలో సంగతి ఏంటంటే అక్కడ అంటే మామూలుగా ప్లెయిన్గా దిగిపోకుండా పామా అని ప్లెయిన్గా రాకుండా పామా అట్లా ఇచ్చారు. అదొకటి చిన్న చేంజ్. ఇప్పుడు ఇదే సంగతి మళ్ళీ చిత్ర గారు కూడా పాడతారు. తర్వాత మళ్ళీ అనుపల్లవి బాణి వస్తుంది కదా ఆఖరి పల్లవిలో. అది స్పష్టంగా బాలుగారి టచ్. అలా పాడారంటే ఇంక ఆయనే, ఇంకెవరు పాడలేరు అట్లాంటివి. సరి సని అన్నారు అన్నమాట. ఇదొకటి. తర్వాత నారి అది ఇదొకటి పాడారంటే సని సమరి. ఇక ఆఖరుగా అన్నారు బాలుగారు. అంతే. ఇవి సంగతులు. అయితే చరణం మరి మొత్తం ఒకసారి వాయిని చూపిస్తాను కాబట్టి చూపించేస్తాను.
అంతే. అక్కడి నుంచి అన్నపల్లవి బాణీనే. కార్డ్స్ చెప్తాను కదా. ఎస్, ఆ ప్లేస్లోనే కార్డ్స్ ఉన్నాయి, చూసేద్దాం. క్లియర్గా వినపడుతుంది మీకు, క్లియర్గా కార్డ్ సౌండ్ వినపడుతుంది. సో 3 కార్డ్స్: సి షార్ప్ మేజర్, ఏ షార్ప్ మైనర్, డి షార్ప్ మైనర్. అంతే. ఆ తర్వాత మనం అంతా చూసేసాం అనుపల్లవి బాణి. తర్వాత మూడో సంగీతం అంతా చెప్పాను. ఇక కార్డ్స్ అయితే ఎక్కడ లేవు. దట్స్ ఆల్. సో అయిపోయింది, ఈ పాట కూడా పూర్తయింది. అయితే ఈ ఆఖరి మరియు రెండో భాగాన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే తాత్పర్యం: మొదటి చరణం మొదలుపెట్టాను, మొదటి భాగం చివరిలో అది కొనసాగించాం బాలుగారు పాడినటువంటి ఆఖరి లైన్స్ తోటి. అది అయిపోయాక, అంటే దాని వెనకాల స్ట్రింగ్స్ ఆబ్లిగేటో నోట్స్ చెప్పాను. అది అయిపోయాక అనుపల్లవి బాణి చిత్రగారు పాడి కొనసాగిస్తారు. దాని తర్వాత మధ్య పల్లవిలో బాలుగారు పాడినటువంటి ఒక 2 సంగతులు చెప్పాను. దాని తర్వాత మూడో సంగీతం చూసాం, సంతూర్, స్ట్రింగ్స్, అలాగే ఫ్లూట్, కోరస్, ఇవన్నీ వస్తాయి. ఆ రెండో సంగీతంలో చూసాం. మళ్ళీ మరింబా మీద కార్డ్లో నోట్స్, డి షార్ప్ మైనర్ కార్డ్లో నోట్స్ ఇచ్చారు. మొదటి చరణం ముందుగానే ఎలా ఇచ్చారు, ఇక్కడ కూడా రెండో చరణం ముందు కూడా అవే. అలాగే రెండో చరణంలో బాలుగారు పాడినటువంటి సంగతులు, మళ్ళీ ఆఖరి పల్లవిలో బాలుగారు చిత్రగారు పాడినటువంటి సంగతులు, ఇవన్నీ చూసాము. సో దీంతో ఈ పాట పూర్తయింది. రెండో భాగంలో పూర్తి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది వరుస సంఖ్య ప్రకారం చేసినటువంటి విన్నపం కాబట్టి వచ్చే వీడియోలో ఖచ్చితంగా అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి, అధిక ప్రాధాన్యత వర్గంలో ఉన్నటువంటి విన్నపం ఉంటుంది. అంతవరకు ఇది చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే మళ్ళీ మొదటి వారంలో కీబోర్డ్ కోర్సుకి సంబంధించిన సెక్షన్ 1లో 4వ పాఠం ఆగస్టు మొదటి వారంలో మీ అందరి కోసం అప్లోడ్ అవుతుంది. అంటే సభ్యత్వపు వీడియోలు. ఎవరైనా తెలియకపోతే మాత్రం కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్ అన్ని మళ్ళీ చూడండి. మళ్ళీ 3 రోజులు దాటకుండా వచ్చే విన్నపంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.